అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బీకామ్, బీబీఏ, బీసీఏ వాళ్ళకి బిజినెస్ ఆర్గనైజేషన్ మేజర్ సెకండ్ కోర్ సబ్జెక్ట్ పేపర్ ఇది. అండ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆబ్జెక్టివ్ మోడల్ వచ్చేసి ఎవరెవరికంటే ఆంధ్ర యూనివర్సిటీ యొక్క క్వశ్చన్ పేపర్ ఇది 2023. అండ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఫస్ట్ సెమ్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఇది ప్రిపరేషన్ అప్పుడు యూజ్ అయ్యిద్ది. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు బీబీఏ, బీకామ్, బీసీఏ వాళ్ళందరూ ఎవరెవరు ఆబ్జెక్టివ్ మోడల్ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ క్వశ్చన్ పేపర్ యూజ్ అవుతుంది. అండ్ మీరు క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంది ఏంటి అని మొత్తం చెక్అవుట్ చేయండి వీడియోలో. సో ఒక్కో సెక్షన్ వెళ్తూ ఉంటుంది, మీరు వీడియోలో గమనించవచ్చు. అండ్ మీరు ప్రిపరేషన్ అప్పుడు ఎలా చేస్తారంటే కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోండి. ఎలా అంటే ఇప్పుడు థియరీ అనుకోండి, మీరు ఏంటంటే బట్టి కొడితే అయిపోతుంది అనుకోవచ్చు. వీటిని ఏంటంటే ఆబ్జెక్టివ్ మోడల్స్ ఎలా వస్తాయి అంటే మీరు కాన్సెప్ట్ వైజ్ అడుగుతాడు. సో మీరు మీ మ్యామ్స్ కానీ మీ కాలేజ్ లెక్చరర్స్ చెప్పినట్టు, మేడమ్స్ చెప్పినట్టు ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ ఏమైనా ప్రిఫర్ చేస్తే టెక్స్ట్ బుక్స్ కూడా చూస్తానికి ట్రై చేయండి. సో టెక్స్ట్ బుక్లో ఏంటంటే మీకు ఇన్డెప్త్ ఉంటుంది. సో మీకు ఏంటి అంటే అర్థమవుతుంది. సో ఫస్ట్ రీజన్ అది. అండ్ సెకండ్ వచ్చేసి మీ కాడ ఇంకేమైనా స్టడీ మెటీరియల్స్ కానీ సంథింగ్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ చెక్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్ చెక్ చేసి అండ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఈ క్వశ్చన్ పేపరు అండ్ నెక్స్ట్ వేరేది ఏదైనా ఉంటాయి కదా అదర్స్ మీన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వస్తున్నాయి అన్నీ చెక్అవుట్ చేయండి క్లారిటీగా. సో చెక్అవుట్ చేస్తే ఏంటి అంటే మీకు ఒక అనాలైసిస్ వస్తుంది. సో ఈ టాపిక్ నుండి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో ఈ టాపిక్ మనం హెవీగా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. సో అది ఇలా మీరు కొన్ని ప్లాన్స్ చేసుకుంటే ఏంటంటే ఈజీగానే ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఈజీగానే వస్తుంది, మరి టఫ్ ఏం రాదు. సో ఫస్ట్ సెమ్ కదా మీకు, సో ఈజీగానే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చిందని కాదు, మీకు హెల్ప్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్న వాళ్ళు లైక్ చేయండి వీడియోని. సో ఒక 10 మందికి రికమెండ్ అవుతుంది.